దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. నాన్నగారు వచ్చి ఇందాక వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ నగరానికి ఏమైంది? ఎవ్వరూ నోరు మెదపరేంటి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. ఇక మొదలెడదామా? అందరికీ నమస్కారం అండి. ప్రకాశం ఏంటి ఇలా వచ్చావు? ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించిన రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ట్రైలర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫర్ యూ ఇప్పుడు చూడు ఇన్ ద ఫుల్ స్క్రీన్ ఫార్మాట్. ప్లీజ్ ఒక్కసారి అందరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంచెం ఆలస్యమైనందుకు నేను ఒక నాస్తికున్నని, దేవుడు లేడు అని ఏదేదో మాట్లాడావు. బీపీ షుగర్ వచ్చిన వాళ్ళ వణికిపోయావు. మరి అంత పెద్ద ఈవెంట్ సక్సెస్ అయింది, దాని క్రెడిట్ ఎవరికి ఇస్తావు? ఫెయిల్యూర్ మాత్రం దేవుడికి ఇచ్చి సక్సెస్ మాత్రం నీ ఖాతాలో వేసుకుంటావా? నాన్నగారు వచ్చి ఇందాక వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. దేవుడు నీకేమన్నా మాటిచ్చాడా? నువ్వు ఈవెంట్ చేసుకో, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా అని? ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. మా ఆవిడ మీద ఒకటి కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఎంత పూలిష్ మెంటాలిటీ కాకపోతే ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్ ను కూడా నువ్వు దేవుడిపై వేసేలా. నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఎవరికి ఏం నష్టం లేదు, కానీ అలాంటి స్టేజ్ పైన నువ్వు అలా మాట్లాడమే చాలా నష్టం. చాలా సార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తా ఉన్నాను. నువ్వు రామాయణ మహాభారతాలు చదివిన వాడివే కదా, మరి మహాభారతంలోని రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. దేవుడిపై అంత నమ్మకం లేని వాడివి వాళ్ళ కథలతో సినిమాలు తీయడం ఎందుకు? ఆ క్యారెక్టర్స్ ను ఎలివేట్ చేయడం ఎందుకు? అలాంటి కథలు తీస్తూ నువ్వు డబ్బు సంపాదించడం ఎందుకు? నీకు దొంగ బాబాలకు పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు దేవుడి పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారు, నువ్వు దేవుడి పేరు చెప్పి కథలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నావు. మహేష్ ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. ఎప్పుడు మాడతారా మీరు? సగం దీంట్లో ఉన్నానంటే సగం పనులన్నీ. ఓకే నాన్నగారండి, ఒకసారి మీ హనుమ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుమ కాపాడతాడో లేదో చూద్దాం. అంటే నీకు నచ్చినట్టు జరిగితేనే దేవుడు ఉన్నాడా? ఈవెంట్ లో జరిగిన చిన్న గ్లిచ్చింగ్కే బీపీ పేషెంట్ లా వణికిపోతున్నావు. సినిమా ఫెయిల్ అయితే ఏమైపోతావో? నువ్వు దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. అలా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఒక నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం తప్ప ఇంకేం లేదు. రామాయణ మహాభారతాల్లో సూపర్ హీరోస్, సూపర్ పవర్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నీకు దేవుడిపై నమ్మకం లేకుండా అలాంటి కథలు చేస్తున్నావు అని అర్థమవుతుంది. కానీ నువ్వు తీసే సినిమా మాత్రం దేవుణ్ణి నమ్మే వాళ్ళు చాలా మంది చూస్తావు. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి అలాంటి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం కరెక్ట్ కాదు కదా. నువ్వు ఇలా మాట్లాడడం వల్ల నాకు ఒకటి అర్థమైంది, నువ్వు రామాయణ మహాభారతాల్లో ఏ క్యారెక్టర్ తీసుకున్నా లేక మహాభారతమే తీసినా పాజిటివ్గా తీస్తావని అనిపించట్లేదు. దేవుడు లేడు అని ఫీల్ అయ్యే వారికి దేవుడి గురించి మాట్లాడడానికి ఏముంటుంది? ఏమీ ఉండదు కదా. మరి నీ ఈవెంట్ అంతా సక్సెస్ అయింది కదా, దానికి క్రెడిట్స్ మాత్రం పోలీసులకు, అక్కడ ఆడియన్స్కు, అక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ క్రెడిట్ ఇస్తావు. మరి ఇక్కడ దేవుడికి ఇవ్వెందుకు? ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లంకు మాత్రం దేవుడిని నిందిస్తావు. అంత పెద్ద ఈవెంట్ సక్సెస్కు మాత్రం ఎలాంటి క్రెడిట్ లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? రాజమౌళి గారి మాట్లాడిన మాటలు మీలో ఎంతమందికి నెగిటివ్గా అనిపించాయో కామెంట్ చేయండి.